మండలంలో తలపెట్టిన గొల్లపల్లి చీర్కపల్లి రిజర్వాయర్కు వ్యతిరేకంగా అఖిలపక్ష పోరాట కమిటీ చేస్తున్న ధర్నాకు మద్దతు పలికిన అఖిలపక్ష ఐక్య వేదిక 78 రోజులుగా నిరసన దీక్ష చేస్తున్న గొల్లపల్లి చీర్కపల్లి నిర్వాసితులకు సంఘీభావం తెలపడానికి వెళ్లిన అఖిలపక్ష ఐక్య వేదిక ఉదయం 9 గంటలకే అక్కడ టెంట్లో నిర్వాసితులు ధర్నా చేయడాన్ని చూసి ఆశ్చర్యపోయామని, ఇంత ఉదయమే ధర్నాలో కూర్చున్న వారి పట్టుదలకు వారికున్న బాధను చూసి చలించిపోయామని, పక్కనే ఏదుల రిజర్వాయర్ ఉన్నందున మరొక రిజర్వాయర్ అవసరం లేదంటున్న 6 గ్రామాల ప్రజలతో ఎమ్మెల్యే కలెక్టర్ చర్చించి సమస్య పరిష్కరించాలని, అలాగే ప్రభుత్వానికి నివేదించాలని, పక్కనే ఉన్న ఏదుల రిజర్వాయర్ ఉమ్మడి మండలాలకు వనపర్తి జిల్లాకు సరిపోతుందని, పక్కపక్కనే 2 రిజర్వాయర్లు ఉండకూడదని, గత ప్రభుత్వంలో ఈ రిజర్వాయర్ ముందుకు తెచ్చిన అప్పటి సీఎం ఇంజనీర్లు వద్దనడంతో దాన్ని వెనక్కి తీసుకున్నారని, మరి మీరు ఎందుకు ముందుకు తెస్తున్నారని ప్రశ్నించారు. అవసరమైతే తూము ద్వారా నీటిని మళ్లించొచ్చని నిపుణులు తెలుపుతున్నారని, అలా కాకుండా ముందుకు వెళితే ప్రజలు ఆరోపించినట్లు కమిషన్లకే ప్రాధాన్యత ఇస్తున్నట్టుగా తేటతెల్లమవుతుందని ఆరోపించిన, అవసరమైతే తూము ద్వారా నీటిని మళ్లించొచ్చని నిపుణులు తెలుపుతున్నారని, అలా కాకుండా ముందుకు వెళితే ప్రజలు ఆరోపించినట్లు కమిషన్లకే ప్రాధాన్యత ఇస్తున్నట్లుగా తేటతెల్లమవుతుందని ఆరోపించిన అఖిల పక్ష ఐక్య వేదిక అధ్యక్షుడు సతీష్ యాదవ్, బీఎస్పీ కంటెస్టెడ్ ఎమ్మెల్యే అభ్యర్థి మైబూస్, కాంగ్రెస్ నాయకులు వెంకటేశ్వర్లు, బీజేపీ నాయకులు రవి, బీసీ సంఘం నాయకులు పుట్టపాక బాలు తదితరులు ఈ కార్యక్రమంలో చిల్కపల్లి గొల్లపల్లి రిజర్వాయర్ వ్యతిరేక కమిటీ అధ్యక్షులు రాములు, చీరకపల్లి గొల్లపల్లి గ్రామస్తులు పాల్గొన్నారు. వేదికకు సంఘీభావం తెలపడానికి వచ్చినటువంటి అఖిలపక్ష వేదిక వనపర్తి జిల్లా కన్వీనర్ అయినటువంటి సతీష్ యాదవ్ అన్న గారికి, అదేవిధంగా బీఎస్పీ నాయకులు మైబూస్ గారికి, కాంగ్రెస్ నాయకులు వెంకటేశ్వర్లు సార్ గారికి, బీజేపీ నాయకులు రవి సార్ గారికి, అదేవిధంగా బీసీ ఐక్యవేదిక నాయకులు పుట్టపాక బాలు గారికి ఈ సందర్భంగా సంఘీభావం ఇవ్వడానికి వచ్చినటువంటి శుభాకాంక్షలు మరి వేదిక తరపు నుంచి ధన్యవాదాలు తెలుపుతూ, పెద్దలారా మీరు ఈ విధంగా మాకు సంఘీభావం తెలపడానికి వచ్చినందుకు, మరి మా 2 గ్రామాల ప్రజల తరఫున మీరు మాకు వెన్నుదన్నుగా ఉంటామని మీరు హామీ ఇచ్చినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ, మీరు ముందు జరగబోయే ఈ ప్రజా ఉద్యమానికి, ప్రజా పోరాటాలకు మీరు వెన్నంటూ ఉండాలి. మాకు ఖచ్చితంగా అంతర్గతంగా ఇరిగేషన్ ఆఫీస్ నుంచి వచ్చిన సమాచారం ఏంటంటే ఫైల్ తయారైంది, ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో ఉంది, బడ్జెట్ కేటాయిస్తే జరగాల్సింది టిక్కాయ కొట్టేదే అని చెప్తా ఉన్నారు. అలాంటిది జరిగితే ఖచ్చితంగా ప్రజామోదం లేకుండానే దొంగచాటుగా ఇప్పటికే 820 సంతకాలు సేకరించినారని మాకు సమాచారం ఉంది. కాబట్టి ప్రజా ఆమోదం లేకుండానే ఇక్కడ టెంకాయ కొట్టి ఇక్కడ ఆజాద్ చెరువు పేరు మీద అక్కడ స్టార్ట్ చేసి చిన్నగా కొంతమందితో సంతకాలు చేయించుకొని అందరినీ లోపాటు చేయించుకోవడానికి ప్రభుత్వం ఆలోచిస్తుంది. కాబట్టి అలాంటిది జరగకుండా మీరు మాకు ఎలాంటివి ఉంటే మేము ఖచ్చితంగా మా ప్రజలను మేము ఉద్యమంగా శ్రీకారం కొట్టి ఇంకా చాలా గొప్పగా, అంటే ఖచ్చితంగా మా ప్రాణాలనైనా పెడతాం, కానీ రిజర్వాయర్ మాత్రం జరగనీయం. కాబట్టి దానికి మీరు మేధావులు మాకు ఎలాంటివి ఉండాలని మా మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుకుంటూ, మా వేదికకు మీరు సమయం ఇచ్చినప్పుడు మీ అందరికీ ప్రతి ఒక్కరికి పేరున ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. ఉమ్మడి మండలం గోపల్పేట మండలంలో ఎన్ని రిజర్వాయర్లు చేస్తారు? ఆన్లైన్ రిజర్వాయర్ అని అక్కడ బుద్ధారాంలో చేస్తున్నారు, మళ్ళీ ఇక్కడ ఏదుల రిజర్వాయర్ అని ఒకటి. దీంతోపాటు విస్తీర్ణంగా ఉన్న పొలకపాట్లు ఎందుకు చేయాలి? అన్నీ టోటల్గా వనపర్తి నియోజకవర్గం రిజర్వాయర్లు చేస్తే అప్పుడు ప్రజలు చాలా బాగుపడతారు. ఎందుకంటే ఎవరికి ముట్టాల్సింది వాళ్ళకి ముడుతుంది. నష్టపోయేదంతా రైతులే కదా. మరి ఇలా రైతులు లేకుండా ఏ పార్టీ అన్నా అధికారంలోకి వస్తుందా? మరి రైతులను అరికోసం పెట్టుకుంటా ఎన్ని చూసుకుంటూ ఉంటారు. ఒక దిక్కు పరిపాలన ఫెయిల్ అయిందని ప్రతిపక్షాలు కానీ ప్రజలు కానీ గగ్గోలు పెట్టినారు. మీరు ఇవ్వాల్సిన ఈరిగానే సరిగ్గా వేయలేకపోతున్నారు. మరి భూములు లేకుండా చేస్తే మరి రైతులను ఎట్లా పోషిస్తారు? అసలు ఒకసారి పునరాలోచించండి. ఈ కమిషన్లన్నీ తగ్గించండి, ఎంత తగ్గిస్తే అంత మంచిది. కానీ మీరు అభివృద్ధి చేయకుండా ప్రతిదీ ఊరిలో ఒకటి రిజర్వేర్ చేస్తాం, ఊరూరుకో రిజర్వేర్ చేస్తాం అంటే మరి ఇంకా ఇంత ముందుకు
స్వతంత్రం రాకముందుకు కుంటలు చెర్లు లేవా, అవే రిజర్వాయర్లుగా రాసేయండి. ఇంకా మళ్ళీ ప్రత్యేకంగా రిజర్వాయర్ చేయడం, ఊరుకో రిజర్వాయర్ చేయడం ఇది కరెక్ట్ కాదు. కానీ ఇక్కడ రాజకీయంగా ఎంత దెబ్బ కొట్టాలనే ఉద్దేశంతోనే ఈ రిజర్వాయర్కు పూనుకున్నారనేది ఒకటి అనుకుంటున్నాం. ఎందుకో రాజకీయంగా అంటే తెలంగాణకు ఆంధ్రకు ఈ జొన్నలబోడు దగ్గర నీళ్లు మన వాటా మనం తీసుకున్న తర్వాత ఎక్కడ స్టాక్ చేసుకొని స్టాక్ పాయింట్ లేదనే ఒక కారణంతోన ఇక్కడ రిజర్వాయర్కు పూనుకుంటున్నారు. మరి ఏళ్ళ రిజర్వాయర్లో స్టాక్ చేసి దాని నుండి గొల్లపల్లి సిరిపల్లి మళ్ళీ స్టాక్ చేసి ఆ నుండి బుద్ధారంలో స్టాక్ చేసి ఇన్ని నీళ్ళు స్టాక్ చేసి ఎక్కడ పంపించాలి? కృష్ణానదికి పంపించాలా, ఎక్కడ పంపించాలి? మళ్ళీ నిన్న ఒక సర్వే చేస్తున్నాడు బుద్ధారంలో, ఏంది గొల్లపల్లి నుండి డైరెక్ట్ బుద్ధారం కాలువనంట. మరి ఉన్న భూములన్నీ కాలువలకే పోవాలి, రిజర్వాయర్లకే పోవాలి, మళ్ళీ రైతు ఏడ బతకాలి? ఆ ఇళ్ళ మీద ఇట్లా మట్టి కొట్టుకొని ఇళ్ళ మీద చిన్న చిన్నగా డబ్బాల్లో ఇట్లా పంటలు పండియాలన్నా ఒకసారి రైతులను కూడా ఆలోచించండి. రైతును అరికోస పెడితే ఏ పార్టీ అయినా కూడా బాగుపడదు, అది ముందరికి రాదన్న సంగతి మనం ప్రత్యక్షంగా గతంలో తెలుగుదేశం పార్టీ రైతులను గగ్గోలు పెట్టిస్తే ఏ గతి పట్టిందో ఇక్కడ కూడా రైతులను కంట నీరు పెట్టిస్తే మాత్రం కనుమరుగు లేకుండా పోదని ఒకసారి ఈ ప్రభుత్వాన్ని హెచ్చరించుకుంటూ ఈ ప్రజలకు సంఘీభావంగా ఇప్పుడే కాదు ఇంకా ముందు ఎంతటి ఉద్యమైనా ముందలుండి నడిపేయనికే మేము సిద్ధంగా ఉండమని ఈ ప్రజలకు కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.